బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులపై కసరత్తు జరుగుతున్న వేళ వైసీపీ నేతలు జగన్ క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఈ రోజు సీఎంఓకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూదన్, శ్రీనివాసులు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులపై కసరత్తు జరుగుతున్న వేళ వైసీపీ నేతలు జగన్ క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఈ రోజు సీఎంఓకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూదన్, శ్రీనివాసులు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులపై కసరత్తు జరుగుతున్న వేళ వైసీపీ నేతలు జగన్ క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. నిన్న మనం చూసాం, అలాగే లిస్టు కూడా వచ్చేసింది. దాని తర్వాత ఒక్కసారిగా ఎమ్మెల్యేలందరూ జగన్ క్యాంప్ ఆఫీస్ కి అయితే క్యూ కడుతున్నారు. మరి వారితో సమావేశం ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా? వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా 4వ లిస్టు నిన్న విడుదలైంది. 5వ లిస్టు 6వ లిస్టు ఉన్న నేపథ్యంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు నేతలు కూడా భారీ స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక 2 రోజుల్లో మరొక జాబితా ఉంటున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలంతా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తాం. తాజాగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే రాయలసీమకు సంబంధించిన మంత్రి ఎమ్మెల్యేలు గండికోట శ్రీకాంత్ రెడ్డి, అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదనం, అలాగే తిరుపతి ఎమ్మెల్యే చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా మధ్యాహ్నం మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి వెళ్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వీరితో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా 5వ లిస్టు 6వ లిస్టు 2 లిస్టులు ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వరుసగా క్యూ కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల చివరి వరకు కూడా ఈ జాబితాలు ప్రక్రియలు కొనసాగే అవకాశం ఉంది. ప్రసన్న శివ, అలాగే లిస్టుల సంఖ్య పెరిగే కొద్ది కూడా జాబితాలో పేరు రాని వారు కూడా కంపల్సరీ సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి సీఎం ను కలిసే అవకాశం ఉంటుంది. మరి ఎవరి పేరైతే లేకపోయిందో అభ్యర్థి పేరు, మరి వారికి ఎలాంటి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ అధిష్టానం? ఇప్పటి వరకు 4 జాబితాలకు సంబంధించి దాదాపుగా 28 మందికి సంబంధించి కూడా సిట్టింగులకి అవకాశం కలిగించలేదు. అలాగే పార్లమెంట్ కు సంబంధించి దాదాపుగా 8 మంది పార్లమెంట్ కు సంబంధించి కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేగా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే టికెట్ రాలేదో వారికి ఖచ్చితంగా మరొక విషయంలో న్యాయం చేస్తామని చెప్పి పార్టీ అధిష్టానం అయితే నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. అయినప్పటికీ కూడా చాలా మంది పార్టీ వేడటం పాటు మరికొన్ని పార్టీలు చేస్తాం, కొన్ని రోజులు స్తబ్దతగా ఉండటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్స్ ని పూర్తి బాధ్యత చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎవరు మారకుండా వారిని నచ్చజెప్పే ప్రయత్నం, ఆ బాధ్యతలన్నింటి కూడా రీజనల్ కోఆర్డినేటర్ కి ఒప్పజెప్పారు. శివ, అలాగే ఇప్పుడైతే కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం ఆఫీస్ కి అయితే వెళ్తున్నారు. మరి వారితో పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిన్న ఫోన్లు ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన నేతలకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా పిలిపెళ్ళిన తర్వాత ఎవరికైతే సమాచారం ఉందో వారంతా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తాం. దీంట్లో చిత్తూరు శాసనసభ్యుడు శ్రీనివాసుకు సంబంధించి ఇటీవల ఆయన కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన బుజ్జగించే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. రైట్, థాంక్యూ శివ.